ప్రస్తుతం ఐపీఎల్ ట్రేడింగ్ విండో తెరిచి ఉండటంతో ఫ్రాంచైజీలు మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఒక మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాని తప్పించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే 8 సీజన్ల గ్యాప్ లో 5 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే మూడు సీజన్లలో టైటిల్ గెలవలేకపోయాడని రోహిత్ శర్మను తప్పించి 2024 సీజన్లో హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ అప్పగించింది ముంబై ఇండియన్స్. కానీ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి అవమానించిన విధానం క్రికెట్ ఫ్యాన్స్ ని ఎంతగానో బాధపెట్టింది. ఇదిలా ఉండగా హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 సీజన్లలో టైటిల్ గెలవలేకపోయింది ముంబై ఇండియన్స్. 2025 సీజన్లో ప్లే ఆఫ్ చేరిన ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో ఓడింది. అలాగే ఐపీఎల్ 2025 సీజన్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫ్లాప్ అయ్యాడు. టీం ఆశించిన స్థాయిలో మ్యాచ్లను గెలిపించలేకపోయాడు. దీంతో ఐపీఎల్ 2026 సీజన్ కి ముందు కెప్టెన్ ని మార్చాలని భావిస్తోందట ముంబై ఇండియన్స్ టీం మేనేజ్మెంట్. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ టీమిండియా T20 కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అదీ కాకుండా కొన్ని సీజన్లుగా ముంబై ఇండియన్స్ కి కీ ప్లేయర్ గా మారాడు సూర్యకుమార్ యాదవ్. దీంతో సూర్యకుమార్ యాదవ్ ని ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నియమించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోందట. మరి హార్దిక్ ను తప్పించే సూర్యకి ఆ బాధ్యత ఇస్తారో లేదో చూడాలి మరి.